మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్తమును మన మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు. ప్రతి కీడు వెనుక మేలు దాగి ఉంటుంది. శపితమైన అనుభవాల గుండా వెళుతున్నాను అని దిగులు చెందుతున్నావా? నీ జీవితాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవునిని నువ్వు ఆశ్రయించిన ఎడల ఈ కీడుని, శాపాన్ని కొట్టివేసి నూతనమైన జీవముతోనూ, మేలుతోనూ, ఆశీర్వాదముతోనూ దేవుడు నిన్ను నింపి సమృద్ధికరమైన మార్గాలలో నడిపించునుగాక. ఆమేన్. నీ జీవితంలో దేవుని వలన అనుమతించబడుతున్న ప్రతి శ్రమ వెనుక మేలు, జీవము, ఆశీర్వాదము దాగి ఉన్నదని గ్రహించి సమస్తమును సహించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రం. సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నవని మేము ఎరిగిన వారమై, విశ్వాసమందు నిలకడగా నిలిచిన వారమై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితములో సమస్తమును మీరు సమకూర్చండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేలుకరమైన మార్గాలలో నడిపించండి. వారి మీద ఉంచబడిన కీడు, శాపము కొట్టివేయబడునుగాక. నెమ్మది కలిగించండి. దుఃఖమును కొట్టివేసి కన్నీటిని తుడిచి ఆవేదనను తొలగించి నెమ్మదికరమైన మీ మార్గాలలో నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.